హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఈరోజు మనము క్యాటరాక్ట్ సర్జరీ అందరికీ అవసరమా, క్యాటరాక్ట్ సర్జరీ ఏ స్టేజ్లో చేయించుకోవాలి, అసలు క్యాటరాక్ట్ సర్జరీ ఎప్పుడు చేయించుకుంటే బాగుంటుంది. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి దాకా చూడండి. సో ఈ క్యాటరాక్ట్ సర్జరీ అనేది 40 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో కొందరికి 30 years నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే క్యాటరాక్ట్ సర్జరీ ఏ స్టేజ్లో చేయించుకోవాలి? క్యాటరాక్ట్ సర్జరీ అనేది మామూలుగా 40 years దాటిన ప్రతి మనిషిలో కూడా ఏదైతే న్యాచురల్ లెన్స్ ఉందో ఆ న్యాచురల్ లెన్స్లో న్యూక్లియస్ క్లియరసిస్ అనే ఒక ప్రక్రియ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. ఈ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏ న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ లెన్స్ మీకు ముందుగానే మన వీడియోలో అనుకున్నట్లు క్యాటరాక్ట్ అంటే ఏంటిది, ఈ క్యాటరాక్ట్ సర్జరీలో ఏం చేస్తారనేది మీకు ఒక ఐడియా ఉంది. సో ఈ న్యాచురల్ నుంచి ఆ న్యాచురల్ లెన్స్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతారు. అయితే ఈ క్లియరసిస్ అనే ఈ ప్రక్రియ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ న్యాచురల్ లెన్స్ ఏదైతుందో అది మెల్లగా హార్డ్గా మారడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా హార్డ్గా మారినప్పుడు ఏమవుతుందంటే మనకు బయట నుంచి వచ్చే వెళ్తురు ఏదైనా డైరెక్ట్గా రెటినాపై పడడం అనేది మెల్లగా తగ్గుతూ వస్తుంది. అయితే ఇందులో కూడా మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఇందాక కూడా మీకు చెప్పినాను. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటిది? సో క్యాటరాక్ట్ సర్జరీ వచ్చిందనగానే సర్జరీ చేసుకోవాలా? అయితే క్యాటరాక్ట్ సర్జరీ వచ్చినప్పుడే మీకు డైలీ యాక్టివిటీస్, మీరు రోజు డ్రైవింగ్ చేసి లేదా మీ డైలీ యాక్టివిటీస్ ఏవైతే చేసుకుంటున్నారో అవన్నీ బాగానే ఉన్నాయి, సో ఏం ప్రాబ్లం లేదంటే మీరు కొన్ని రోజులు డాక్టర్ సలహా మేరకు ఆగవచ్చు. గ్రేడ్ 1లో ఏమవుతుందంటే మీకు కళ్ళజోడుతో విజన్ క్లారిటీ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంటుంది. సో అలాంటి సందర్భాల్లో మాత్రం మీరు డాక్టర్ అడ్వైస్ మేరకు ఇమీడియట్లీ సర్జరీ చేసుకోవాలా వద్దనేది డాక్టర్ మీకు సలహా ఇస్తారు. అయితే గ్రేడ్ 1 టు గ్రేడ్ 2 మధ్యలో ఉన్న క్యాటరాక్ట్ ఏమవుతుందంటే ఆ న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ లెన్స్లో ఇందాక అనుకున్న న్యూక్లియస్ క్లియరసిస్ అనే ఈ ప్రక్రియ అనేది పెరగడం స్టార్ట్ అవ్వడం వల్ల మనకు కంటి లోపల ప్రెజర్స్, ఐబాల్లో ప్రెజర్స్ అనేది పెరిగితే ఒక్కో సందర్భాల్లో సో మీకు విజన్ బాగానే ఉంటుంది, కళ్ళజోడు పెట్టుకున్నా కూడా విజన్ అనేది మంచిగానే కనిపిస్తుంది. కానీ డాక్టర్ ఏం చెప్తారంటే మీ కంటిలో ఐ ప్రెజర్స్ పెరుగుతున్నాయి లేదా ఈ ఐ ప్రెజర్స్ కంట్రోల్ చేయడానికి మీరు గో టు క్యాటరాక్ట్ సర్జరీ, ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో మీరు క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలి. లేదు గ్రేడ్ 1, గ్రేడ్ 2 బాగానే ఉన్నారు, అయితే గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చేసరికి ఏమవుతుందంటే మన ఈ న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ లెన్స్ అనేది ఈ న్యూక్లియస్ క్లియరసిస్ అనే ఈ ప్రక్రియలో ఆ లెన్స్ అనేది హార్డ్గా మారడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో అలా లెన్స్ అనేది హార్డ్గా మారినప్పుడు ఏమవుతుందంటే మీకు క్యాటరాక్ట్ సర్జరీ అయ్యే టైంలో సో కాంప్లికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత హార్డ్గా అయినాక మీకు ఆ లెన్స్ వెనకాల భాగం రెటినా ఏదైతే ఉందో అది ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు, డాక్టర్ కూడా క్లియర్గా ఉండదు, రెటినా ఎలా చూడాలనేది కూడా డాక్టర్కి అర్థం అవ్వదు. సో అందుకని మీరు గ్రేడ్ 2 to 3 వచ్చే ముందు డాక్టర్ సలహా మేరకు డాక్టర్ కనుక మీకు క్యాటరాక్ట్ సర్జరీకి వెళ్ళు అంటే మీరు ఆ గ్రేడ్ 2 to 3 మధ్యలో ఉన్నప్పుడు మీరు క్యాటరాక్ట్ సర్జరీ కనుక చేయించుకున్నట్టయితే మీ చూపు బాగుంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటే కదా ఫ్రెండ్స్, క్యాటరాక్ట్ సర్జరీ ఏ స్టేజ్లో ఉంటే చేయించుకోవాలి, సో క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటిది, క్యాటరాక్ట్ సర్జరీ రాగానే ఇమీడియట్లీ సర్జరీ చేయించుకోవాలా వద్దా అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.